భారత్ పాక్ మధ్య యుద్ధం సింధూర్ ఆపరేషన్ అనేది భారత్ చాలా గట్టిగా దూసుకుపోతుంది. నెక్స్ట్ పాకిస్తాన్ను మనని భయపెట్టేస్తుంది, అణుబాంబులు వేస్తాము అంటూ మనకు ఒక హెచ్చరిక చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఓకే, యాజ్ ఏ ఇండియన్గా మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. ఎలాగైతే పహల్గామ్లో మా యొక్క మహిళల సింధూరం చెడిపి వాళ్ళని చంపేశారో, మరి అదే ఆపరేషన్ సింధూర్తో మరి ఆ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలను కూడా పేల్చివేసి మన ఆర్మీ మరి ప్రపంచంలోనే మరి భారతదేశాన్ని ఖ్యాతిని పెంచారు. ఎలాగైతే పాకిస్తాన్ ఇంతకుముందు మనం చంపడం మనం ఓపికగా ఉన్నాం, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈట్కా జవాబ్ పత్తర్సే దేగా అని చెప్పేసి మన ఆర్మీ కానివ్వండి, అలాగే మన పితామహ నాయకులు మోడీ గారు మరి ఎక్కడైతే ఈ టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాటిని పేల్చివేయడం జరుగుతుంది. ఆ దాంట్లో ఉన్న ఉగ్రవాదులు ఎవరైతే మన వాళ్ళని చంపారో అలాగే వారి స్థావరాలను కూడా పేల్చివేశారు. ఈరోజు పాకిస్తాను భయంలో ఉంది. మరి ఎక్కడ కూడా మరి భారతదేశం కూడా మరి వాళ్ళకి పంపే డ్రోన్స్ అన్నీ కూడా పేల్చివేసి ఎక్కడ కూడా మనం కాపాడుకుంటా ఈరోజు మన ఆర్మీ కానీ, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, అన్నీ కూడా అప్రమత్తంగా ఉండి పాకిస్తాన్కి బుద్ధి చెప్తుంది. వాళ్ళ పైన కూడా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. భారతీయులందరూ కూడా ఏకం కావాలి. అందరం కూడా మరి మన ఆర్మీ పర్సనల్స్కి అందరూ కూడా శక్తినివ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజ నిర్వహించాము. అలాగే రాబోయే రోజుల్లో రేపు కూడా అన్ని దేవాలయాల్లో మరి మా డివిజన్లో ఉన్న అన్ని దేవాలయాలు కూడా మేము ఈ యొక్క పూజలు చేస్తాము. మా భారతదేశాన్ని సురక్షితంగా ఉండాలా, అలాగే ప్రజలు భయపడొద్దు. మన వెంట మోడీ గారు ఉన్నారు, మన ఆర్మీ ఉంది. పాకిస్తాను మనం ఏమీ చేయలేదు, నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గత నెల జరిగిన జమ్మూ కాశ్మీర్లో దాడులకు నిరసనగా భారతదేశంలో ఎవరైతే ఉన్నారో పౌరులు అందరూ కూడా నిరసన తెలుపుతూ ఈ సింధూర్ ఆపరేషన్ ఏదైతే ఉందో దిగ్విజయంగా సక్సెస్ చేయడం జరిగింది. గతంలో జమ్మూ కాశ్మీర్లో ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో నిదాన్ అనే విధానం ఉండే 370 ఆర్టికల్ ఎత్తేసినాక అక్కడ గవర్నమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఎలక్షన్ పెట్టడం జరిగింది. అక్కడ ఉగ్రవాదులు వచ్చి దాడి చేయడానికి కారణం అక్కడ ఉన్న లోకల్ పార్టీ, రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ నిర్లక్ష్యము. దేశమంతటా కూడా అట్టడుగున ఉన్న వాళ్ళందరూ కూడా లేచి ఉలిక్కిపడ్డాడు. భార్య ముంగట భర్తను చంపడము, పిల్లల ముంగట తండ్రిని చంపడము, ఇది చాలా దురదృష్టము. అదేవిధంగా దానికి జవాబీయానికి ఉగ్రవాదుల మీద దాడి జరిగిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు షెల్టర్ ఇచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు దాడి జరిపితే వాళ్ళు విరుద్ధంగా భారతదేశం మీద దాడి జరిపారు. దాడి జరిపితేనే మన వాళ్ళు భారతీయులందరూ కూడా 140 కోట్ల మంది వాళ్ళకు సహకరించి వాళ్ళకి ఎదురు దాడికి సహకరిస్తేనే వాళ్ళు ఎదురు దాడి కొట్టడం జరిగింది. ఇంకా ముందుకు కూడా పాకిస్తాన్ మ్యాప్ భారతదేశంలో అఖండ భారత్లో కలిపి అఖండ భారత్ జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో కలిపే సమయం వచ్చేసింది. మనమందరూ కూడా ఏకతాటిగా అమ్మవారి పూజ చేయడానికి ఈరోజు కేంద్ర మంత్రి వారు కిషన్ రెడ్డి గారు వచ్చారు. అట్లే వీధుల వాడల కాషాయ ధ్వజం, ఓం ధ్వజం ఎగరేసేసి భారతదేశం తిరంగా జెండా ఎగరేసి అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనోధైర్యం కల్పించి అక్కడ ఎవరైతే చనిపోయిన వారికి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి అమ్మవారికి కోరుతున్నాం. భారత్ మాతాకి జై.